ఫ్రెండ్స్, ఇప్పుడు అందరి వార్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా ఇప్పుడు తీసుకున్నటువంటి పాత పెన్షన్లకు సంబంధించి కూడా పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది, ఆ వివరాలతో పాటు ఈ నెల పెన్షన్లు ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల వరకు అయితే అందించడం జరిగింది. ఇక ఆగస్టు 15వ తారీఖున ప్రభుత్వం అయితే భారీ సంచలన నిర్ణయం తీసుకోవడానికి సీఎం కానుక అయితే చెప్పబోతున్నారు. ఎవరెవరికి ఏంటనేది ఆ వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకుందాం. చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందాం అనమాట. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే ఇవి మందులు అనేది ఒకవేళ వాడుతున్నట్లయితే మీరు ఆఫ్ చేయండి. ఎందుకంటే ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే బరువు తగ్గించింది. చాలామంది కొద్దిగా లావుగా ఉన్నారని చెప్పేసి బరువు తగ్గించేందుకు వాడే GLP-1 ఔషధాలు సరఫరా, వాటి ప్రచారాలపైన పర్యవేక్షణ మరింత పటిష్టం చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఔషధ నియంత్రణ సంస్థ కేంద్రం అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే తప్పుడు ప్రకటనలు, ప్రచారం పైన చర్యలు తీసుకోవాలనే విధంగా ఇందుకు సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రి పటేల్ మంగళవారం రాజ్యసభ లిఖితపూర్వకంగా ఇక ఇందులో భాగంగా వెల్లడించారు. వయోజనుల్లో టైప్ 2 మధుమేహం చికిత్సకు నిర్దేశించిన అనారోగ్య సమస్యలు, వారిలో ఉన్న దీర్ఘకాలిక బరువు నియంత్రణకు గ్లూకాన్ లైకా ఫ్లైడ్ 1 ఔషధాలు కేంద్ర నియంత్రణ సంస్థ CD ఆమోదించిన మంత్రి వివరించడం జరిగింది. సో వీటిపైన ఇక వ్యక్తిగత పర్యవేక్షణ కూడా ఉండబోతున్నట్లుగా చెప్తున్నారనమాట. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆసరా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి పెన్షన్లు ఒకవేళ రాలేదా, లేదంటే రద్దయినా కూడా ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డా కూడా సో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందనమాట. ఇక ప్రతి సోమవారం కూడా ఎంపీడీఓలు కార్యాలయంలో ఫిర్యాదు స్వీకరిస్తున్నారు. ఇక మండల స్థాయిలో కూడా ప్రజావాణి కార్యక్రమం, అంటే గతంలో ఏం చేశారంటే ఇది జిల్లా స్థాయిలో ఉండేది, ఇప్పుడు మండలాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దీనివల్ల ప్రజలకు మరింత చేరువవుతుంది పరిపాలన ఉద్దేశంతో ఇక ఇప్పటికి రాష్ట్ర, జిల్లా రెవెన్యూ డివిజన్ల స్థాయిలో కూడా అమలు చేస్తున్న ప్రజావాణి ఇకపైన ఇక మండల కేంద్రాల వైపు నిర్వహించాలని ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఈ మేరకు ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందన్నమాట. వీటిలో భాగంగా నోడల్ అధికారిని నియమించారు. మొత్తం 23 శాఖల మండల స్థాయి అధికారులు ప్రజావాణి తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పేసి వినతి పత్రాలు స్వీకరించి పరిష్కారం అయితే చూపట్టాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఆన్లైన్లో నమోదైతే చేయాలి. ఎక్కడి వరకు వచ్చింది ఏంటనే దానిపైన ఫిర్యాదులు, దాంతోపాటు ఈ మేరకు స్కానర్లు, ఎంపీడీఓలు, కంప్యూటర్ స్కానర్, ఇక ఇంటర్నెట్ సౌకర్యం ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ నుంచి ఆసరా పెన్షన్లు రాకపోయినా ఏదైనా ఫిర్యాదులు అందించాలన్నా ఇది ఒక మార్గం అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్లు పెంచిస్తామని చెప్పడం అయితే జరిగింది. కానీ ప్రభుత్వం ఏటా నెలలు గడుస్తున్నాయి, కానీ ఇప్పటివరకు అయితే పెంచిన పెన్షన్ లేవు. కానీ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఏం చెప్తున్నారు ఏంటంటే ఈ 15 ఆగస్టు అంటే 15వ తారీఖున తొలి దశలో సుమారు 2,50,000 కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని లాంఛనీయంగా ప్రారంభించబోతున్నారు. తర్వాత జిల్లాలో ఇన్ఛార్జ్ లబ్ధారులు పింఛన్లో ప్రొసీడింగ్ కాపీలను అయితే అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇందుకు సంబంధించి అఫీషియల్గా ఒక జీవో అయితే రావడం జరుగుతుంది. ఈసారి తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా బాధలో కూడా కొత్తగా పింఛన్ల జాబితాలు అయితే చేయడం జరిగిందనమాట. సో ఎవరైనా కూడా దరఖాస్తు అనేది చేసుకోవాలంటే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. చాలా వరకు కొత్త పెన్షన్లకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలంటే ఎంపీడీఓ కార్యాలయంలో, పంచాయత్ సెక్రటరీ, అదేవిధంగా మీ స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. త్వరలోనే వీరితో పాటు కొత్త పెన్షన్ల పెంపు ప్రస్తుతం అయితే ఉండబోతున్నారు చెప్తున్నారు ఆగస్టు 15వ తారీఖున. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పెన్షన్ల పంపిణీ అదే కార్యక్రమం అయితే దాదాపు 90% అయితే కంప్లీట్ కావడం జరిగిందనమాట. ఇంకొక 2-3 రోజుల్లో ఈ ఏదైతే పాత నెల బకాయిలు ఉన్నాయో అవైతే కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకెవరైనా సరే పెన్షన్లు తీసుకోకపోతే వెంటనే తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. కానీ ఈ మధ్యకాలంలో లైవ్ అథెంటికేషన్ అయితే ప్రాసెస్ కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తేదీ అనేది మరొక 10 రోజులు మాత్రమే ఉంది కాబట్టి అందరూ త్వరపడి ఇంకెవరైనా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే పెన్షన్లు అనేది క్యాన్సిల్ అవుతే మళ్ళీ రావాలంటే చాలా ప్రయాసాలు, ఇక ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా పెన్షన్లు కాపాడుకునే బాధ్యత ప్రతి ఆసరా పెన్షన్ లబ్ధారి పైన ఉంటుంది. కాబట్టి లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి.